ढोलारे ढोलारे ढम कोलाटलाडे क्षणम ढोलारे ढोलारे ढम इल्लंता बृंदावनम इल्लंता बृंदावनम అల్లుడు తగ్గడు మాలటం మంతరం టం మౌన వినల మంగళం టం డోలు టం ఢోలకు టం డోలలు విన వేడుక టం మాలటం మంతరం టం మౌన వినల మంగళం టం డోలు టం ఢోలకు టం డోలలు విన వేడుక టం పొడి ఇంటుంది మామ గుండెల్లో మధ్యల టం టం మధ్యల టం టం మధ్యల టం టం లుపిన వేడుక టం టం నీవు వస్తే జోష్ కావాలి పెదనాన్న గారు చేతులు మాట్లాడండి పెదనాన్న గారు చేతులు కింద దించాలి ఇక్కడ ఒంగోలు ఎగవడం కూడా ఏందండి డాన్స్ అంటున్నారు మీరు లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముడి మురుపురి ఆనంద మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు ఇరమాటం గుర్తులు నాయమ్మ
సార్ పిలుస్తారు, రండి 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 రండి. నాయమ్మ నా తల్లి త్వరగా త్వరగా నా చిరాబాబు అందరూ కూడా జాయిన్ అయితే బాగుంటుందండి, ప్లీజ్ అందరూ కూడా. పిల్లి పట్టి నా జింగిడి పిల్లి పెట్టి నా ఏయ్! ఎన్నులు పెట్టి తెమ్మన్నా డాన్స్ లోకి వెన్నెలకి అందరూ కూడా. కొని రమ్మన్నాను ఒరుట్టయ్య ఉట్టో నిన్నేమా సార్ మీరు ఇలా రండి, అమ్మాయికి ఇటు పక్కన రండి. రోజు మంచాలిరా చేతి గాజుల్లో నల్లి పూలాలిరా సన్న జాజుల్లో నిన్ను చూస్తే ఏయ్! అదే ముందే మంచిగా నన్ను సుత్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది బాబాయ్ కానీ బాబాయ్ అదే అదే చెవులి రైలు సుట్టదాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని సూపర్. నేనటండి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా నేనటండి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచి ఏయ్! నేను సమావేశం. అంటే కళ్ళు ఎర్ర చేసినావురో నేనటండి దండాడదాన్ని కాదు బాబు పిల్లబాగానే నేను రాను బాబా నేనటండి దండాడదాన్ని కాదు బాబు పిల్లబాగానే నేను రాను బాబా ఏయ్! చేతులు కూడా చాలు, మీరు ఏం చేయరు. వెరీ గుడ్. వెరీ గుడ్. అందరూ జోష్ఫుల్. త్వరగా త్వరగా సార్, అందరూ మూమెంట్ వెరీ గుడ్. అదే జోష్ Family party. Come on, say, right. It's a family party. It's a family. Slow down, ready, move. It's a family party. Very good. Come on, say. Woo. Last weekend చేస్తావో romance పాటే పెడతావో సింగింగ్ కూడా చేయి చుట్టూ మనవాళ్ళే ఎన్న మడిలో లేస్తావో గాలిలో కనిచేస్తావో పైకమంతా చూపించే అంత మన ఇల్లే అరే రింగా చేసుకో అరే పట్టు తీరే కట్టుకున్నా చెప్పుకే కాంట నువ్వు ముందేసుకో It's a Hey. party. It's a family party. It's a family party. It's a family చంద్రన్న గారు, ఎక్కడున్నాయి? లిక్కరుంది సిద్ధంగా ఎక్కు నీకే మంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట స్టార్ట్ అయినా 5 స్టార్ హోటళ్ళే ఈ బాండ్ లవ్ చేసుకో
It's a family party. It's a family party. It's a family party. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా పేరు పేరు నలుపు తెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరు నిదుర మరిచిన రెప్పల జంటకు సిక్కు మరుమారు ఇచ్చిందెవ్వరు ఒక్క నునుపులో మెరుపై వచ్చిందెవరు నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీది కదా నేస్తం నా ప్రపంచం పొడవు మొత్తం బలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం రగదే
విరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా చల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తెల్లానా మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా జల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తెల్లానా ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా చంద్రజాలమై తరంగాల ఒడిలో ఎళ్ళన్నీ మురిపించగా తారలన్నీ తోరణాలై వరాన ముత్యాల హారాలయ్యేనా చందనాలు చిలికేనా ముంగిలిలో నందనాలు విరిసేనా అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా నవ్వుల్లో హాయి రాగం మువ్వల్లో వాయువేగం ఏవైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం ఇవాళే పంపిణేమో ఆహ్వానం నవ్వుల్లో హాయి రాగం మువ్వల్లో వాయువేగం ఏవైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం ఇవాళే పంపిణేమో ఆహ్వానం పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా స్వాతి జల్లుగా స్వరాలెన్నో పలికే సరికొత్త రాగాలుగా నింగిదాకా పొంగిపోగా హొరెత్తిపోతున్న గాన బజానా చింగుమంటూ ఆటేనా చిత్రంగా జావళిలు పాటేనా అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా ధారాల బుజ్జి తల్లి శ్లోకాకి అత్త నేను ఏ రకంగా నడకండి మాదంతా మనసు సంబంధం. సో ఈరోజు స్పెషల్గా శ్లోక కోసం ఇక్కడికి వచ్చాను నేను. అండ్ మీ అందరితో కూడా మాట్లాడదాం కాసేపు. పొద్దు నుంచి ఏంటో అందరూ బాధగా దీనంగా ఈ నగరానికి ఏమైంది, ఒక పక్క మంచి మంచి భోజనాలు, ఇంకో పక్క ఏమీ లేవు అన్నట్టు సీరియస్గా చూస్తున్నారు. కాబట్టి మీకోసం కాసేపు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం ఏర్పాటు చేయమంటారా వద్దా?
ఏమంటారు ఈ ఫంక్షన్లో హడావిడి చేసిన వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నట్టు. ఎంతమంది హడావిడి చేశారు? నేను వచ్చి లాస్ట్ మినిట్లో మిస్ అయ్యాను. నేను హడావిడి చేసిన వాళ్ళు బ్యాక్ సీట్ తీసుకున్నారా ఏంటి? హడావిడి చేశారు. కంటిన్యూ తెలుగు ఆర్ మీ టు ఆల్సో టాక్ ఇన్ ఇంగ్లీష్. I know only 3 languages. Sorry, I cannot speak beyond that. I can only speak Telugu, Hindi and English. हिंदी अच्छा ठीक है, उसमें भी बात कर लेंगे. क्या बुरी बात है उसमें जरूर बात कर लेंगे. ఓకే సరే, అయితే మనం ఏం చేద్దామంటే ముందుగా ఈరోజు చక్కగా హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్. ఈ అమ్మాయి ఏంటో పెద్ద సింగర్ అని చెప్పుకుంది, అదేదో చెప్పింది ఇదేదో చెప్పింది, ఒక పాట కూడా పాడలేదని రకరకాలుగా నన్ను రకరకాల ప్లేసుల్లో రకరకాల మంది అడిగారు ఈరోజు. అవమానం కదా నాకు, అంతేనా? అంతేనా? అందుకని కాసేపు బాగు తగ్గించి మా శ్లోక కోసం స్పెషల్గా ఫస్ట్ చక్కగా మంగళప్రదంగా ఒక మంచి అన్నమాచార కీర్తన పాడదాం అనుకుంటున్నాను. దాని తర్వాత మీకు ఏ పాట కావాలో చెప్పండి, ఆ పాట నేను పాడతా. కలుపుతున్నారంటే రెడీగా ఇస్తుంది అనమాట. నేను ఎందుకు ఛాలెంజ్ చేశానో అసలే మా అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. ప్లీజ్ నా పనులు ఇక్కడ చెవులో చెప్పండి, వస్తుంది. ఓకే, పాట నచ్చితే చప్పట్లు కొట్టండి, నచ్చకపోతే ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ టైం కొంచెం ఆ పాట ఓకేనా? కోకపరి కోకపరి వయ్యారమై, కోకపరి కోకపరి వయ్యారమై, కోకపరి కోకపరి వయ్యారమై, ముఖమున కోకపరి కోకపరి వయ్యారమై, ముఖమున కనలెల్ల మొదచినట్టుండే, కోకపరి కోకపరి వయ్యారమై. జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి, జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి, జిగి కొడినను వంక చిందగాను, జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి, జిగి కొడినను వంక చిందగాను, మోగి చంద్రముఖి నురమూన నీపెగన, మోగి చంద్రముఖి నురమూన నీపెగన, పొగరు వెన్నెల దిగబోసినట్టుండే, పొగరు వెన్నెల దిగబోసినట్టుండే, కోకపరి కోకపరి వయ్యారమై, ముఖమున కడలెల్ల మొదచినట్టుండే, కోకపరి కోకపరి వయ్యారమై. మెరగ శ్రీ వెంకటేశు వేద సింగారముగాను, మెరగ శ్రీ వెంకటేశు వేద సింగారముగాను, తరచైన సొమ్ములు ధరించగా, మెరుగుబోని అలమేలు మంగళయుతాను, మెరుగుబోని అలమేలు మంగళయుతాను, మెరుపు మేఘమూడి వెనసినట్టుండే, మెరుపు మేఘమూడి వెనసినట్టుండే, కోకపరి కోకపరి వయ్యారమై, ముఖమున కనలెల్ల మొదచినట్టుండే, కోకపరి కోకపరి వయ్యారమై, వయ్యారమై, వయ్యారమై. సరే, ఇక్కడ నాయనమ్మలు, అమ్మమ్మలు, అత్తలు, పిన్నులు, బాబాయిలు, మావాయిలు అందరు ఉన్నారా? అందరూ ఉన్నా లేరా? మరి మాట్లాడండి ప్లీజ్ అండి, ప్లీజ్ నా మొహం చూసి. లేకపోతే వాళ్ళన్నా అలా విసిరేస్తారా? విసులు అనుకోవాలి. ఓకే సరే,
అరే మీ ఇద్దరికి మైక్ ఇచ్చి నేను వెళ్ళిపోతాను. హ్యాపీగా మీ ఇద్దరు యాంకరింగ్ చేయండి, బాగుంటుంది ప్రోగ్రామ్. సరే, ఒకసారి కాళీప్రసాద్ గారిని ఇక్కడ పిలవాలనుకుంటున్నాను. అంటే చప్పట్లు కొట్టాలి, అది మాకు ఆనవాయితీ. అడిగి మరి కొట్టించుకుంటాం. కాళీప్రసాద్ గారికి పాటలు అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పి ఆయన మమ్మల్ని చూశారు కాబట్టి మేము ఇలాగా ఫ్రెండ్స్ అయిపోయాం, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. అండ్ మా చిన్నారి శ్లోకాకి నేను అత్తగైపోయాను, అదనమాట విషయం. సో కాళీప్రసాద్ గారికి పాటలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన ఇప్పుడు ఒక చిన్న పాట పాడతారు నా కోసం. ఒకటి పాడాలా వద్దా? గట్టిగా వినబడ్డా? అది ఒక చిన్న మీ ఫేవరెట్ సాంగ్ చిన్న ఒక లైన్ పాడండి. కొంచెం చెప్పండి సార్. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళాడు చెప్పండి సార్. పర్లేదు, భయపెట్టండి, రేపు ఈవెంట్ బాగుంటుంది. ఒక చిన్న పాట ఒకటి. ఇప్పుడు అందుకే నేను ముందు పాడేశాను కదా, నన్ను పాడపిల్ల అంటారని ముందు పాడేశాను నేను. మీరు ఒకటి, నేను పాడి మీరు లిప్సింగ్ ఇస్తే ఎలా కావాలనుకుంటాను సార్. అమ్మ బాబాయ్ సరే, ఒక చిన్న పాట నేను ఇచ్చినందుకు నా మాట కోసం ఒకటి జానీ జానీ ఎస్ పాప మీ చేత అదే పాడిస్తాను. నెక్స్ట్ జానీ జానీ ఎస్ పాప ఒక చిన్న పాట పాడి మీరు ఒకళ్ళకి మైక్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అది మీరైతే ఎవరో నేను చూస్తాను ఇప్పుడు. సరే, ఏం పాట పాడుతాం ఇచ్చేది మీరు చెప్పండి. అవునా, ఓల్డ్ సాంగ్ అంట. చదువుతారు మీరు లిరిసిస్టా సింగరా? పాడండి దయచేసి ఒక చిన్న పాట. నన్ను దోచుకొందువటి వన్నెల సాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి. సరే, మీరు మైక్ ఎవరికో ఒకటి హ్యాండ్ ఓవర్ చేయండి. పాప చిన్నగా పాడండి, చప్పట్లు కొట్టడానికి కోసం ప్లీజ్. మీకు బాగా ఆకలేయాలని నా పాప తప్పకుండా మాట్లాడగలరు కోసం. బాగున్నారా? మీ పేరు చెప్పండి. నా పేరు మధు. అంతేనా? నన్ను ఎందుకు అంత చిన్న పేరు పెట్టారు? పూర్తి పేరు చెప్తే అందరూ వెళ్ళిపోతారు. కొంచెం చెప్పండి ప్లీజ్, మాట్లాడండి. మధుసూదన్ రాజు. ఓ వెరీ గుడ్. సరే, ఈయన టాలెంట్ ఏంటో మాకు తెలియదు ఇప్పుడు. ఏమీ లేదండి. అదే టాలెంట్ అండి, ఏమీ లేదు టాలెంట్. అదే అండి. సరే, మీరు శ్లోకాకి ఏమవుతారు? మావయ్య. అవును కదా. సరే, మీరు శ్లోక గురించి ఒక బ్యూటిఫుల్ ఫన్నీ మెమరీ ఒకటి షేర్ చేయాలి. సరే, అదే చెప్పండి. పోనీ ఆన్లైన్లో ఎనీథింగ్. సరే, పోనీ మీకు మీ బావగారికి మధ్యలో ఉన్న ఏదన్నా ఒక మంచి అందరికీ చెప్పుకోగలిగే మెమరీ ఒకటి చెప్పండి. బ్యూటిఫుల్ మెమరీ ఆల్ ద టైమ్. అంటే ఏమి అంత డౌట్గా ఉందంటే మీకు? నాకు అర్థం కాలేదు. ఫన్నీ మూమెంట్ ఒకటి చెప్పండి మీ ఇద్దరికి మధ్యలో. చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ కదా మీరు, చెప్పాలి. మూమెంట్స్ కాకుండా ఏమడగమంటారండి? బాగా ఇంకేమడిగిన బ్యాంక్ బ్యాలెన్స్ అడగదా పోనీ? మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీది ఒక్క మాట చెప్పండి. ఒక్క మాటలో మీ బావగారు ఏంటో చెప్పండి. ఎవరో నాకు బాగా గట్టి కౌంటర్ వేస్తారు, మీరేనా సార్? నెక్స్ట్ మైక్ మీకే ఇస్తాను నేను. మాయ బంగారం లాగా మా బావగారు మీ బావగారు బావగారే. ఓకే, బావగారు అండి. మీరు క్లారిటీ ఇచ్చేసారు సార్, సింగిల్ స్టేట్మెంట్ బావగారు ఇస్ బావగారు. ఓకే ఫైన్. మైక్ ఇవ్వమంటే మీరు ఫన్నీ క్వాలిటీ చెప్పండి. అయ్యా అయ్యా బోర్డు ఫన్నీ క్వాలిటీస్ అని మీరు చెప్పారంటే మాకే తెలుసు. ఏం చెప్తున్నాయి కదా? అదే మైక్ని కొంచెం ప్రేమగా. నమస్కారం అండి, నా పేరు స్వాతి సత్యభామ. ఏదో ఒకటి చెప్పండి సరదాగా. ఫన్నీ ఆస్పెక్ట్ అది. ఫన్నీ అంటే మా బావ స్టోరీ రాసేవాడు బాగా చిన్నప్పుడు.
అది నాకు తెలియదు. అంటే ఇంట్లో చెప్పే స్టోరీలో ఆయన ఏమైనా కొంచెం క్రియేటివ్ స్టోరీ క్రియేటివ్ స్టోరీలు రాసి పంపించు. మీరు ఆయన చెప్తే మీరు రాసేవారా? లేదు. బస్సు మబ్బులు కారు మబ్బులు ఆ టైంలో అలాంటి స్టోరీస్ రాసారా? చాలా రాసేవాళ్ళు. అవునా? అందుకే కళ్యాణి గారిని బాగా మేనేజ్ చేయగలుగుతున్నారు విషయం ఇప్పుడు అర్థమైంది నాకు. స్టోరీలు బాగా రాస్తారు అన్నమాట, బాగా చెప్తారు కూడా. సూపర్ సూపర్, క్వాలిటీ బాగుందండి. ఒకసారి గట్టిగా చప్పట్లు. ఏంటి ఎవరు కొంచెం చాలా సిగ్గుపడుతున్నారండి అందరు. ఎందుకు? నన్ను చూసారు, మిమ్మల్ని వాళ్ళని మిమ్మల్ని చూసారు. చెప్పండి, వాట్ ఇస్ ద ప్రాబ్లం? నేనా మీరా బైకా? ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకేదో పెద్ద సీనియర్ ప్యానల్ కూర్చున్నంత భయం వేస్తుంది సార్ అక్షరం అందరినీ చూస్తుంటా. ఏమంటారో ఏమంటే భలే భలే బీసాలు ఉన్నాయండి అందరికీ ఇక్కడ. ఆయన ఓకే. పెన్నా గారు నమస్కారం, బాగున్నారా? మీరు ఈ ఫంక్షన్ గురించి, ఈ ఫ్యామిలీ గురించి, మీ అందరి గురించి ఒక 4 చక్కగా మంచి మాటలు చెప్పాలండి ఈరోజు. వి వాంట్ టు లిసన్. చాలా చాలా మంచి ఫ్యామిలీ అమ్మా. ఆయన ఎన్నో సంవత్సరాలు అయింది ఇండియా వచ్చి, ఇప్పుడు వచ్చి ఇంతమందిని గ్యాదరింగ్ చేసి ఈ ఫంక్షన్ పెట్టినందుకు ఫస్ట్ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసి, అలాగే ఆయన శుభాకాంక్షలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫోన్ వస్తాయి. 4 లైన్లు కూడా చెప్పలేదండి. ఓకే, కాదు, నాకు చిన్న క్వశ్చన్ అడగాలి. మీ వీసా వెనకాల స్టోరీ ఏంటో తెలుసుకోవాలి. ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు? రాజు అమ్మ అంతే అంటారా? సూపర్, మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ మీది అర్థమైందా? అందుకే అడిగా. సూపర్. సరే, అందరూ మగవాళ్ళని మాట్లాడుతున్నారు. మగవాళ్ళందరూ ఫ్రంట్ సీట్లో, ఆడవాళ్ళందరూ బ్యాక్ సీట్లో ఉన్నారు. సరే, మీకు ఏం పాట వినాలి ఇప్పుడు? అడిగాను నేను క్వశ్చన్ ఇందాక. ఎందుకండి నాకే ఎలా కనపడ్డారు మీరు? మీకు ఎలా వినపడిందో నేను అలా అనలేదు. రండి సార్, ప్లీజ్ కమ్. నేనే వస్తాను మీ దగ్గరికి. అలాగా ఇదిగోండి మీకోసం ఈ ఫ్లవర్. మళ్ళీ ఇచ్చేయండి డెకరేషన్. చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ప్రసాద్ గారు ఆ నాన్నగారు నేను చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ప్రసాద్ గారు ఈ ఫంక్షన్ చేసినందుకు ప్రసాద్ చాలా నాకు సంతోషంగా, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వచ్చిన పెద్దలకి అందరికీ. ప్రసాద్ బాబు నాకు ఇప్పటి నుంచో తెలుసు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. యాంకరింగ్ బాగుంది. థ్యాంక్ యూ. కాబట్టి ఎవ్వరు అసలు చెప్పి మాట వినట్లేదు, మాట్లాడట్లేదు. కాబట్టి మీతో మాట్లాడలేదు సార్, మీకు కోపం వచ్చింది కదా. మాట్లాడాల్సింది ఆయన కొట్టాలండి. ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ. యాంకర్ సీరియస్, ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ. ఖాళీ చేశారు సార్. అయ్యో సరే రండి సార్. నేను ఆస్తా చేశారు. మైక్ తీసుకోండి. నేను ఏం చేస్తాను? భయం వస్తాను మీ అందరికీ. ఎలా మాట్లాడతారు తెలుసా అందరూ? ఇదేదో పెద్ద చెట్ట వాటి మైక్ పట్టుకోవడం. చిచ్చి, మా ఇంట వంట లేదండి ఇలా తర్వాత ఏం మాట్లాడతారు మీరు అని భయపడతారు అందరూ. సరే సరే, మీ ఫేవరెట్ హీరో ఎవరండి? సరే, ఒకసారి డాన్స్ చేసాం సరదాగా. రండి. ఏది చేయలేదు, ఎంత చెప్పండి ఉంటే అలా ముందే ఎంకరేజ్ చేస్తే చేసేవాళ్ళు చెయ్యరు వాళ్ళు. మీరు మా కోసం ఒక మంచి డైలాగ్ చెప్పాలి. మీ ఫేవరెట్ డైలాగ్ ఆన్ చేసేది మంచి డైలాగ్ చెప్పాలి. అందరూ ఏమంటివి టైప్లో చెప్పాలి. సరే, మీరు హీరో అంటున్నారు కదా, సరే ఒక మంచి మీ స్టైల్లో ఒక డైలాగ్ చెప్పండి. ఎవరికి వాడు యాంకరింగ్ చేస్తున్నారండి ఇక్కడ. నేను చెప్పింది వింటాను తప్ప. డాన్స్ మైక్ వేస్తాను. డిజెట్ ఊపారు, వీళ్ళి స్టైల్ ఎవరు?
హీరో తిరు కొట్టటి తీను మారు డిజెటిలు కొట్టు డిజెటిలు కొట్టు బెంగర పెంచి కొట్టు బాక్స్ కలిగేటట్టు డిజెటిలు పేరు బిజినెస్ సాలేరు కొట్టేసి కొట్టిందంటే తనలు డాన్స్ ఫ్లోరు డిజెటిలు కొట్టు డిజెటిలు కొట్టు కొట్టకుంటే నా వీడడు ఏంటండి థ్యాంక్స్ అండి మీరు ఒక్క డైలాగ్ చెప్పరా నా కోసం ఏం రావా కొన్ని డైలాగ్ ఏ డైలాగ్ చెప్పితే చెప్పండి నేను చెప్పిస్తాను ఇప్పుడు మీరు ఏ హీరోలో ఉన్నారు పాత హీరోలో చెప్పండి మీరు హీరో అన్నారు నాకు కొంచెం కాంతారావు గారు కనిపిస్తుంది చూసారా సినిమాలో అంటారు కత్తి కాంతారా అని చెప్పారు నోబడీ ఈస్ టాకింగ్ ట్రూత్ హియర్ న్యాయం కోసం నేను కోర్టుకు వెళ్తాను ఓకే సార్ మీరు కూర్చోండి మీరు అసలు హార్ట్ పేషెంట్ అన్నారు నా కేసు అయిపోతుంది మీ ఫ్రెండ్ కదండి బయట పేరు కూర్చున్నారు సంబంధం లేదంటే మైక్ పట్టుకొని ఇలా రండి నెక్స్ట్ లేడీస్ దగ్గరికి వస్తున్నాను నేను రెడీగా ఉన్నాను పారిపోకుండా రండి సార్ మీరు కొంచెం లైమ్ లైట్లోకి రండి సార్ మీ సుందర ముఖాలు దాన్ని మేము గందరగోళంగా చూడాలనుకుంటున్నాం నమస్కారం బాగున్నారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా గోడ బాగుందా ఆ చెన్నై నాకు తెలీదు పూణే నాకు తెలీదు నాకు తెలిసింది ఒక్కటే హైదరాబాద్ సో క్షమించండి ఓకే గోడ బాగుందా మీ గోడ మీద అలారం బాగుందా బాగా వాచ్ బాగుందా అంతా టైం ఎంత అయింది మీ వాచ్లో టైం ఎంత అయింది మీ ఇంట్లో దోమలు ఉన్నాయా మీ ఇంట్లో దోమలు ఉన్నాయా అక్కడ ఆడవా మగవా అన్నీ ఉన్నాయా ఆడ ఎక్కువ కుడుతున్నాయా మగ ఎక్కువ కుడుతున్నాయా మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ ఇలాంటిది అడిగితే ఏదో వచ్చి మొక్క మీద పడుతుంది మీరు మాట్లాడేది కూడా ఓకే సో మీ ప్రాణశైలిమైన కాళీప్రసాద్ గారి గురించి మీరు కొంచెం ప్రసంగించవలసిందిగా సభాముఖంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తారు చెప్పారా యాంకర్ మాటకి వాల్యూ లేదండి ఇక్కడ నేను వాడు చెప్తాను మీరు వాడు చేస్తారు ఇదంటే ఫిలిం మ్యాక్స్ ఇవ్వకండి సార్ మాకు అదేంటో చెప్పండి చెప్తే దానికి అపోజిట్ చెప్తారు ఏదన్నా అంటే ప్రత్యేకించి నేనేం చేస్తే దానికి అపోజిట్ చేస్తాను సో మీకు యాక్చువల్ పని ఎలా చేయించుకోవాలో తెలుసు అయితే నేను ఏదైనా చేయించాలంటే అది చేస్తాను అంతేనా అదే అంతేనా పాపం దాన్ని ఎక్కించాలంటే ట్రై చేస్తాను ఫస్ట్ దాంట్లో ఎన్ని కేసులు ఎక్కించారు చాలా విషయాలు ఒక్కటి చెప్పండి ఒక తీపి జ్ఞాపకం వాళ్ళని తీపి జ్ఞాపకాలు చెప్తే పారిపోతాను అందరూ ఇక్కడ నుంచి ఎందుకంటే తెలిస్తే చెప్పగలిగే చెప్పండి సార్ ప్లీజ్ మాకెందుకు మిగతావన్నీ ఏదైనా వాడు నాకు 55 years ఆల్మోస్ట్ 1997 or 98 పరిచయం అయింది ఒకే తర్వాత కాంపిటీషన్ నేర్చుకున్నాను సో 2023లో మా పెళ్లి జరిగింది 2002లో మా పెళ్లి జరిగింది సో నేను హనీమూన్ వెళ్తాను అంటే వద్దు మేము వస్తాము ఇద్దరు కలిసి వెళ్తామని చెప్పాడు అనమాట కొచ్చికి హనీమూన్ తీసుకెళ్ళాడు మా భార్య నేను వాడు మా భార్య ఇద్దరు వెళ్ళాము మా కొచ్చిలో ఒక చాలా సూపర్ ప్లేస్ చూపిస్తాను చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది అని నాకు నా భార్యకి చిన్న సో మేమైతే బాగా ఎక్సైట్ అయిపోయాము వీడు ఏదో చూపిస్తాను కొచ్చిలో అని చెప్పి సరే అని చెప్పి ఒక నడుచుకుంటూ వెళ్తున్నాము 1 kilometer నడిచాము మేము ముగ్గురం అడిగాను అనమాట ఏరా ఎంత తీసుకుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నాము 1 kilometer అయిపోయింది ఏమంటే లేదు హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉందండి ఇక్కడ చాలా బాగుంటుంది ఇది నేను చూసింది ఇప్పుడు చాలా బాగుంటుంది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటే సరే అని ఇంకా ఓపిక పెట్టుకొని వాళ్ళు నడుస్తున్నాం సో 1.5 kilometer అయిపోయింది ఆల్మోస్ట్ 2 kilometer అయింది లాస్ట్ డౌట్ వచ్చింది ఇదేనా రూట్ మనం వెళ్ళే రూట్ ఈ రూట్లో వస్తుంది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటే ఉంటారు ఎందుకైనా వచ్చిందని చెప్పి వేరే వాళ్ళని అడిగాడు మధ్యలో అడిగితే వాళ్ళు అవును ఇది ఎలాంటి కొంచెం వస్తే కొంచెం దూరం అయితే హ్యాంగింగ్ బ్రిడ్జ్ వస్తున్నాను ఇలా హ్యాంగింగ్ బ్రిడ్జ్ సరే నాకు చెప్పారు కదా వెళ్దాం దూరం వచ్చానని వాళ్ళు అందరూ వెళ్ళామన్నమాట తీరా చూస్తే 2 తాళ్ళు ఒక చక్కలు 4 ఏమో ఎలాంటి తీస్తారనమాట
అది చూసేకాడికి నేను నా భార్య అంతా షాక్ అనమాట. దానికన్నా ఎక్కువ కాలేజ్ షాక్ అయ్యాను. ఇది మా ఎక్స్పీరియన్స్. హ్యాంగింగ్ బ్రిడ్జ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ నాకైతే ఏదో మొత్తం హిస్టరీ రివీల్ చేస్తున్నంత టెన్షన్ వచ్చింది నాకు. హిస్టరీ చెప్తే లాస్ట్ ఏమైందో హ్యాంగింగ్ బ్రిడ్జ్ మంచిగా నడుస్తుంటే అసలు అడగండి. మా ఎక్స్పెక్టేషన్ ఏ రోజుల్లో దక్కేసుకున్నాం. మా ముగ్గురు ఎక్స్పెక్టేషన్ దాని మీద ఉయ్యాలుంటారు. ఏమో ఏం చేసి ఫుల్ క్షణ క్షణం సినిమాలో ఏంటండి ఖాళీ ప్రశ్న అలా అయిపోయింది అంటారా? చూసారా మరి? సో ఈసారి నుంచి మీరు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే కాళీ ప్రసాద్ గారు సర్ప్రైజ్ అంటే నమ్మకండి మీరు. బాగుందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ మీకు వచ్చిన వాళ్ళు? ఒకరే ఫ్రెండా? మీరిద్దరు చిన్న స్టెప్ వేస్తే బాగుంటుందేమో అందరూ చప్పట్లు కొడతారు ఒకసారి సరదాగా. ఎందుకు? సరే సార్ నేను మైక్ సన్యాసం చేసి వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. మీరు రాకపోతే రావాలి సరదాగా. కమా మీరే రాను అంటే వాళ్ళు చూసారు ఎలా కూర్చున్నారో. క్వశ్చన్ పేపర్ ఎప్పుడు ఇస్తారో నాకు ఎగ్జామ్ రాసి పారిపోతాను. ఈవిడ ఫ్రంట్ సీట్ నుంచి బ్యాక్ సీట్కి వెళ్ళిపోయారు ముందే. నేను చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, మీకు తెలియదు నా సంగతి. 360 degrees సర్వే. ఎవరక్కడ కలిపేసి లాక్ చేసి తాళం నాకేవాడు ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్ళాలి. సరే అదే ఎగ్జాక్ట్లీ. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి చెప్పండి ఆ కాలంలో? సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మీ ఫేవరెట్ సాంగ్ అప్పట్లో వాట్ యూ యూస్ టు లైక్ ది మోస్ట్? సరే డీజేటీలో ఉన్నారు కదా, పెట్టండి ఒకసారి. ఎవరైనా చేస్తారో చూద్దాం. కమా మీరు చెయ్యండి ఒకసారి. చెయ్యాలా వద్దా? ఎవరు కొరియోగ్రఫీ చేస్తారు వాళ్ళకి? ఇక్కడ మీరిద్దరే. కమా సరే ఈ కాలంలో ఇలా అందరూ కలిసినప్పుడు అప్పట్లో ఏం ఆడుకునేవాళ్ళు టైం పాస్ కోసం? ఏం మాట్లాడుకున్నారు? నేను అనకండి ప్లీజ్ అండి ప్లీజ్, మిమ్మల్ని నేను ఒక్కరు పిలుచుకోవచ్చు అక్కడి నుంచి చెప్పాలి. అందరూ ఇలా కలిసినప్పుడు ఏం చేసేవారు? అప్పట్లో వంటలు అన్నీ పలానా టైంకి పలానా వంటలు చేయాలమ్మా అని చెప్పుకునేవారు. తినేవారు. అంటే ఇప్పుడు అప్పుడు గోల్డ్ ఆటలు ఉంటాయి కదా, మేము ఆడుకునేవారు కదా అందరూ కూర్చొని. అడిగే ఆట ఏంటో పరిగెత్తే ఆట? ఓకేనా? ఇప్పుడు అందరూ పరిగెడతారు బయటికి. చెప్పండి. అంటే అందరూ కూర్చున్నప్పుడు సరదాగా ఏమైనా ఆడుకునేవారు స్పెషల్? ఎవరు చెప్తారు నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్? ఎవరైనా చెప్పచ్చు. వైకుంఠపాళి గట్టిగా. చింతపిక్కలు. ఇంకా వైకుంఠపాళి, చింతపిక్కలు. అంటే కూర్చుని సరదాగా మాట్లాడుకునేవి, పోట్లాడుకునేవి లేవా? కొన్ని పాటలాడుకోవడాలు ఉన్నాయా? పాటలు కూడా తక్కువే. సరే ఇక్కడ ఎక్కువ ఆడవాళ్ళు పాటలు. ఇక్కడ ఎంతమంది ఊరికే పాడుకుంటుంటారు చెప్పండి? నేను ఎవరి చేత పాడించాను ప్రామిస్గా. సరదాగా ఐ వాంట్ టు నో ద రేషియో. ఎంతమంది పాడతారు? నేను పాడించానండి, ప్రామిస్గా చెప్తున్నాను. మైకు మీ దగ్గరికి రా, టెన్షన్ పడద్దు. ఎంతమంది పాడతారు ఊరికే? మరి ఎంతమంది పాటలు అంటే ఇష్టం? ఉన్నాయో?
ఒక చిన్న పని చేద్దామా? ఓకే. ఆ పాప నా మాట వినట్లేదండి. ఈ పాపను చూసి ఆ పాప భయపడింది. సో సరే, ఒక పని చేద్దాం. అందరూ జాగ్రత్తగా దాక్కున్నారు కానీ ఒక్కొక్కళ్ళుగా పిలవను. మీరందరూ చాలా సిగ్గుతో ఉన్న భయం వల్ల వచ్చిన గౌరవం ప్రదర్శిస్తున్నారు కాబట్టి ఏం చేద్దామంటే మీరే నాకు హెల్ప్ చేయండి. అక్కడున్న వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించండి. మనందరం గుంపులుగా ఆడుకుంటాం. ఓకేనా? అటెండెన్స్ పిలవాలి. ఒక్కొక్కళ్ళ పేరు పిలవండి. అయితే సూపర్, వచ్చారు. చప్పటి కొడుతూ వచ్చారు మిగతా వాళ్ళు. ఖాళీ చేసేది కదా, అక్కడ అరేంజ్మెంట్ చేయాలి. I want everybody to sit up. చైర్స్ అవి ఇక్కడ అరేంజ్ చేయించండి. ఇక్కడ ఇలాగా అక్కడ లైట్ ఎవరు కనిపించండి, కాకుండా. నేనేమి చేయించనండి బాబు. అత్తపైనందుకు గుంపులుగా ఆడుకుందామన్నా కూడా తప్పేమన్నా ఉన్నారు. మీకు అందరికీ బాగా తెలిసిన గేమే, అందరికీ బాగా వచ్చిన గేమే, జుజుబి అనుకునే గేమ్. అందరికి ఎలాగో గ్రూప్ మీరే ఏర్పాటు చేసేసుకున్నారు కాబట్టి ఖాళీ ప్రసాద్ గారికి ఆడుకుందామా అంతాక్షరి? సరే, ఏం చేద్దామంటే ఫస్ట్ పెద్దవారు మీరేంటి సపరేట్ కూర్చున్నారు? మీరు నాటి చెప్పండి. మీ ఫేవరెట్ పాట అదే పాట అయిపోయింది. ఇప్పుడు సినిమా పాటలో పోతాము. అలా అనేవారు కావాలి. ఆ తర్వాత రౌండ్ నేను చెప్తాను. రెడీయా? మీకు తెలిసిన మంచి సినిమా పాట మీరు స్టార్ట్ చేయండి. రావా? ఎవరికి వచ్చే వాళ్ళు అందుకుంటారు. మీరు పాట ఎందుకు రావు? అట్లీస్ట్ పాట చెప్పండి, నేను అందుకుంటాను. ఓకేనా? జానవులే వరవీణవులే మధు సంతకాలలో కన్నులలో గుసగుస తెమ్మెరలే కన్నులలో మిసమిస తెమ్మెరలే మోవిగని మొక్కగని మోసుపడిన వేళలో జానవులే వరవీణవులే కిడికించి తాళలో ఆతో ఎండ్ అయింది. సో నేను ఇప్పుడు కళ్ళు మూసుకొని తిరుగుతున్నాను. దయచేసి నేను ఆపటి పడిపోతాను. ఓకే, రెడీ? 1 2 3. ఎవరు పాడుతున్నారు? ఆతో ఆతో అని పాట పాడాలండి. అంటే మీ టీంని గెలిపించాలి. ఏ పాట పాడు? ఆతో ఎవరికైనా పాటలు గుర్తొస్తే చెప్పండి. మీ ఫంక్షన్కి నేను మిమ్మల్ని బతిమలాడాల్సి రావడం ఘోరం, అవమానం, దారుణం. మీరు పాడండి, నేను కూడా పాడతాను మీతో పాటు. ఓకేనా? నేను కూడా పాడతాను మీతో పాటు. కమా అరే ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ ఎవరు కాంపిటీషన్ పెట్టట్లేదు. పాడండి. కమా వచ్చిన అందరూ పాడచ్చు.
మీరే బీటీ పాడాలి లేదా ఓడిపోతారు. యా కమ్ ఆన్ పాడాలి పాడాలి డా డా పెద్దనాన్న పాడేది మీరేనే అనుకోవాలి. నెక్స్ట్ మీరే డా తోటి కమ్ ఆన్ లేకపోతే పెద్దనాన్న గెలుస్తారు. సరే డాతో గుర్తురాకపోతే ఆతో పాడండి. పాడేసారు అన్నిసార్లు ఆమని విలోపడి ప్లీజ్. నెక్స్ట్ అబ్బా అబ్బా పాడండి కవర్ పాడండి అబ్బా అది కొట్టండి ఒకసారి గట్టిగా దెబ్బ. అదే మీరు ఆడేసారు మంచి మరి కౌంటర్ వేసారు. ఇంకా మీరు కంటిన్యూ చేయండి. బాబా 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 బుజ్జి బాబాయి ఈతో పాడు. ఈ దాతో గుర్తురాట్లేదు కవిత అంటారు. ఈతో ఈ పెద్దమ్మ గారు ఈతో ఏంటండి పాడండి కమా. అలా ఆపేస్తే కుదరదు. రెండైనా పాడాలి. అని ఏ పాట రాస్తారు మాకు ఎందుకు ఏమిటది ఎందుకు రావాలి? దాతో పాడండి పాడండి దాతో పాడండి పాడండి. అదే ఆయన మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను శబ్దం వేస్తారు కదా పాడండి. మనమే కోర్టులో కేసు మీద టెన్షన్ పడుతుంది. పాడండి మీరు మొదలుపెట్టారు మేడం. మీరు పాడుతున్నారు కదా. కమా స్టార్ట్ చేయండి. కమా నడిచే కొండపల్లి బొమ్మ కండిపోయినమ్మా నీపై మనసైనమ్మా. ఏంటి ఇది ఆగే పక్కన మంచి ఓల్డ్ సాంగ్ ఉంటుంది మాతోటి. నేను ఇంటిస్తా మీకు గుర్తురాట్లేదు. అంతే పెద్దమ్మ గారు అందరూ అంతే అమ్మా ఏమైంది పెరగాలంటే పట్టుకుంటే కందిపోవు పండు ఆడలే కాదు. కమా పట్టుకుంటే కందిపోవు పండు వంటి చిన్నది ఉంటే చుట్టూ చెప్తామా పట్టుకుంటే పండు వంటి చుట్టూ చుట్టూ తిరుగుతారా చాలా పెద్ద సెన్సార్ బోర్డు ఉందండి. వా కమా వాతో వారే వారే నివాసు ఏసు అదే తర్వాత మొదలు పెట్టింది ఎందుకు సార్ తర్వాత వెంటనే సిగ్గేందుకు సెకండ్ లైక్ ఏం చెప్తారు? నికేసు నివాసు ఇంక నెక్స్ట్ లైన్ పాడండి ఎవరన్నా మరి ఒక లైన్ పాడారు.
వచ్చింది సినిమా ఛాన్స్. మగవాళ్ళు పాడుతుంది బాగా. వచ్చింది సినిమా ఛాన్స్ ఇక వేసే మరో డోసు పిచ్చెక్కి ఆడియన్స్. పిచ్చెక్కి ఆడియన్స్ వేసేయాల డాన్స్. మీ పేరు ఏంటి సార్? ఓకే, వెరీ క్యూరియస్ టు నో. నా పేరు MNBGK రాజు. మావులేని మోహన వెంకట గౌర కుంభరాజు. మళ్ళీ కొరవ అక్షరం మర్చిపోయా. సా స స స స స సా. మీ మమ్మీ ఇక్కడ వస్తుంది ఫస్ట్ అప్పుడు జాగ్రత్త గారు. మీకు మీ పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువ వేయండి ఇక్కడ ప్రోగ్రామ్ కన్నా. సాత పాడమ్మా. వెరీ గుడ్. అలా అలా ఊరికి వినిపించాం. చుట్టూ గుర్తు గుర్తు చెప్తున్నారు. దానికి వాడండి లాతో. లాతో వాడండి. లా. వెరీ గుడ్. వాడండి. కమాన్ కమాన్. నేను రెడీగా ఉన్నాను. బోర్డు వచ్చండి. మీరు వాడండి. వాళ్ళు కంటిన్యూ చేస్తారు. మీరు అసలు వచ్చి మీ గేమ్ మీ టీం ఓడించేస్తారు. మీరు అసలు మైక్ పట్టుకోండి. అసలు అయితే ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్. హలో హలో. మైకులో కూడా వినపడినంత సీక్రెట్ గా పాడినందుకు మీరు చప్పట్లు కొట్టండి. ఇక్కడితో ఈ మొదటి రౌండ్ సమాప్తం. అందరికి ఈక్వల్ గా పాయింట్స్ వచ్చి ఒకసారి మీకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. బట్ ఎక్కడెక్కడ టాలెంట్ వెలివెలిగా బయటకు వచ్చేయండి. అసలు ఈవిడికి ఇస్తే ఆ పాట ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పెద్దవాళ్ళు హైలైట్ ఆఫ్ ది షో ఒక టీమ్ ఒక వర్డ్ చెప్పాలి పల్లవిలో. మీరు వచ్చి ఆ టీం నుంచి ఆ టీంకి మీరు ఒక పదవి ఇవ్వాలి. ఓపెన్ గానే మైక్లోనే ఒక పదవి ఇవ్వాలి. సపోజ్ ప్రేమ అనే పదవి ఇచ్చారనుకోండి. వాళ్ళు ప్రేమ అనే పదం ఫస్ట్ పల్లవిలో ఎక్కడున్నా ఆ పాట ఒకటి పాడాలి ఆలోచించుకొని. ఓకేనా? దీనికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. మనం సరదాగా ఆడుకుంటున్నాం కాబట్టి. ఎందుకంటే లేకపోతే మీరు రోజులు గంటలు తీసుకుంటే కొంచెం కష్టం కదా. అందుకని ఓకేనా? రెడీగా? సో ఏ టీంతో ఇందాక మీరు స్టార్ట్ చేశారు కాబట్టి ఈ టీంతో స్టార్ట్ చేద్దాం. మీరు వాళ్ళకి ఒక మాట ఏదన్నా ఇవ్వాలి. సంప్రదించుకున్నాం కదా బాగా దూరంగా స్టైల్గా వచ్చిన వాడికి ఏం మాట ఇవ్వాలనుకుంటారు? పల్లవిలో వచ్చి ఒక మాట. అది వాట్ ఈస్ దట్ థింగ్ సార్ మేడం? వాట్ ఈస్ దట్ థింగ్ మధ్యలో ఈ సెన్సార్ బాగుంది అసలు. ఓకే సార్ గట్టిగా చెప్పండి. వాళ్ళు మన పాయింట్ వచ్చింది. ఇప్పుడు మీరు వాళ్ళ కోసం ఒక మాట మా కాంటాక్ట్ కింగ్. మీ పేరు మాత్రం ఇవ్వండి. ఏదో ఒకటి ఇవ్వండి. ప్రేమ నేను చెప్పిన అలా తూర్చు. కొన్ని గొడవల గురించి ఎందుకు సార్ మీరు అక్కడ పొలిటికల్ గొడవలు అంటే ఎందుకు సార్? మామూలుగా ఒక మంచి మాట మీకు ఒక పాట ఏదైనా గుర్తొస్తే అందులో ఒక ఫస్ట్ లైన్ లో ఉన్న మాట ఇవ్వండి. మధురం. మైక్ దగ్గర మీరు వాడండి. ఇప్పుడు నువ్వు కూడా పాడిలారా? నీకు కూడా మైక్ ఇస్తా. ఇదిగో మధురం మధురం మధురం. కాఫీ మధురం, టిఫిన్ మధురం, ఇక్కడికి వచ్చిన మీరందరూ మధురం. పాటలు మధురం, ఆటలు మధురం, చప్పట్లు కొడితే ఇంకా మధురం.
ఇంటికి నాకు కమా ప్లీజ్ తొందరగా ఈ రౌండ్ ఫినిష్ చేస్తా ఇంకొక మాట ఇస్తే కమా రాయినైనా కాకపోతే నీవా మౌనమైనా కాకపోతే పుణ్య చరితము పాడరా గంట గుడి కంటలు మోగిన వేళ తెగ సంబరపడుతోంది తెగ తొందర పెడుతోంది ఆ దేవుడి పూజకును వస్తే హరి ప్రేమకు సూపర్ ఇంకొక మాట తోటి చెప్పండి సార్ 101 ఏమిటని మాట్లాడు పెద్దమ్మ గారు అబ్బాయి గారు శ్రీవారితో ఒక పాట చెప్పండి ఆ పాట చెప్పండి సార్ మీరు డాన్సా అయ్యా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ నెక్స్ట్ మీరు ఉన్నారండి లైన్లో కమా పాట చెప్పండి మీరు డాన్సర్ అయితే పాటలకైనా డాన్స్ చేస్తారు వేడుకైనా చేస్తారా శ్రీవారు దొరగారు ఈయన పాట నమ్ముకుని ఎవరైనా డాన్స్ మొదలు పెడితే స్టేజ్ మీద ఇన్సల్టే వాళ్ళు సీరియస్ గా పెట్టగానే పోదు ఆపేస్తారు వాళ్ళు నా పరిస్థితి ఏంటి నేను ప్రశ్నిస్తున్నాను అంతే ఇందాక నుంచి ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను అది అన్యాయం కాదా కమా పబ్లిక్ గా పాడుతున్నాను అయ్యా అసలు అవి కానీ మోవాడని అన్ని ఏం చేసి పంపించేస్తాను టెన్షన్ ఏం లేదు వర్డ్ నేను ఇస్తా చిలిపి అబ్బా చిలిపి ఇంటికి వచ్చా నేను చెప్పాను ఇస్తానండి మీ పాట రాకపోతే ఆరెంజ్ సినిమాలో ఘర్షణ వాడేస్తానండి చెప్పండి వచ్చాను సరే ఆ ఘర్షణ సినిమాలో మీరు వేరే పాట పాడండి ఈ మాట తీసుకునేది బాగుంది కాబట్టి నాకు ఇప్పుడు మీలో ఒకరు నెక్స్ట్ రౌండ్ ఏం ఆడదామో చెప్పండి వెళ్ళిపోతారా నెక్స్ట్ ఏం ఆడదాం నెక్స్ట్ అంతాక్షరి మీరు చెప్పాలి అంటే వెనకాల కూడా మనుషులు ఉన్నారు
లేదు ఈవిడే పాడాలి. ఈవిడ చేతికి అసలు తోస్తారు. థర్డ్ ఎంపైర్ పాడండి ఒక పాట మీ ఇష్టం, ఏదో మీకు నచ్చిన పాట. అందరూ మీకు నచ్చిన పాటలు ఆలోచించి పెట్టుకోండి ప్లీజ్, ఎందుకంటే మీకు ఆప్కా టైం తీయాలి. మీరు పాడేసిన తర్వాత నాతో వచ్చేది మేడం. 5 minutes ఇద్దరు పాడడానికి వీల్లేదు మేడం, ఎవరిది వాళ్ళే. నో 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 చాయిస్, నో. నేను ఇస్తా కావాలంటే మీరు వాడండి. ఏంటది? Thank you so much. Adi Pedi, ఈవిని పాస్ చేయకండి. నెక్స్ట్ ఓకే కమ్ ఆన్ స్టార్ట్. వెనకేసి కమ్ ఆన్. అక్కడికి విసిరేయాలి, మీరు విసిరేయండి. త్రో. చెన్నకేశ్వర రెడ్డి గారు ఏదో చిన్న లేదు సార్, ఏమన్నా స్పీచ్ ఏమన్నా. అలాగే సార్, ఎక్కడ ఉంటుంది కోరస్? ప్రసాద్ గారు వాట్ ఈస్ దిస్? మీరు పాట పాడండి సార్. కోరస్ బావాల సయ్యా నర్మల సయ్యా రిపోలా రిపోలా రిపోలా. అందుకోండి ఈ విధి పెట్టించండి కదా. సార్ మా అమ్మ నాకు ఈ పాట నేర్పించలేదు సార్, నాకు రాదు. కాళీ ప్రసాద్ బాగా వస్తాయి పాడవాడు. ఆయన మధ్యలో ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. ఎవరు? హలో మన డిజిటల్ వచ్చేసింది. అందరూ ప్లీజ్ క్లాప్ అండ్ ఇన్వైట్ ఫర్ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ శ్లోకా. వావ్. పిల్లోనే మధ్యలో ఆగిపోయాడు కదా, ఆయన ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం. పిల్లోనే తీసుకుని కోసం సరే ఈకే సార్, ఈ దగ్గర మ్యూజిక్ ఆగింది సార్. థర్డ్ ఎంపైర్ కన్నా పవర్ఫుల్ లేదు. ఈ సాంగ్ మీరు నేర్పించుంటారు, అయినా మీరు పాడాల్సిందే. ఇంకా సాంగ్ కొంచెం మొదలు పెట్టాలి, మీరు కంటిన్యూ చేస్తారు కదా. అంటావా సాంగ్ మిమ్మల్ని కంటిన్యూ చేయమన్నారండి. మ్యూజిక్ కావాలంటే నేను కూడా సౌండ్ చేస్తాను. అంటే అందరూ ఇక్కడికి వచ్చారు, అందరూ చక్కగా కూర్చుని అంతాక్షరి ఆడారు. పుష్ప 3లో ఈ పాట మీరు రాత్రి మాకు ఈ లిరిక్స్ నేర్పించారండి. కాదు ఎవరు కాదు మీరందరూ ఉన్నారు, గట్టిగా ఓరేస్తున్నారంటే అదిరిపోద్ది ఈ రోజు. ఓ అంటారా మీరు, ఓ అంటారా మీరు. సూపర్, బాగుంది సార్ పాట, నచ్చింది. తెలుగు టీచర్ లాగా ఆస్కవితో చెప్పారు చూసారా? అంతే. థ్యాంక్ యూ సో మచ్. సరే
ఇప్పుడు మెహందీ ఫంక్షన్ స్టార్ట్ చేసుకున్నాం, ఆ తర్వాత మనకి ఏం కంటిన్యూ చేసుకుందాం? పెట్టిస్తాను. ఇది నా శపథం. రాచిగో మాట్లాడ బుద్ధైతాంది రాచిగో
న్యాయానికి కళ్ళు లేవు, వేడి మాత్రమే ఉన్నాయి. మీరు రండి, మీరు రావాలి. కమా రండి సార్, సరదాగా రండి సార్. ఊరికి ఎంత ముద్దుగా వస్తున్నారా సార్? వద్దండి, ఆవిడ ముందే నా దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. నా కాలు నొప్పిగా ఉంది, నేను అస్సలు బాధ పెట్టలేదు. నీకు నేను అలా కనపడుతున్నాను లేదు బాగా ఏమంటారు. నెక్స్ట్ డైలాగ్ ఇప్పుడు ఏమేనమ్మా నా పెద్ద. సరే, ఒకసారి బ్యూటిఫుల్ లేడీస్ ఒకసారి అందరూ ఇలా వస్తామన్నా సరదాగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. లేడీసే కాదు, ఎందుకు ఎప్పుడు లేడీసే రావాలి. ఇక్కడ ఉన్న లేడీస్ జెంట్స్ అందరూ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఒకసారి సరదాగా వచ్చి అందరికి హాయ్ చెప్పి వెళ్ళిపోండి. ఒక వాక్ అండ్ గో. ఓకే, మెహందీ వాక్. క్యాటో ర్యాటో డాగో ఏ వాక్ అయినా, లయనో టైగరో, మేమిద్దరం ఫస్ట్ నడుస్తాం. జంటలుగా ఉన్నవాళ్ళు జంటలుగా రావచ్చు, ఒంటరిగా ఉన్నవాళ్ళు ఒంటరిగా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. हमारे జబర్దస్త్ గానా కుచ్ లగాओ. ఏ జంట నేను ఇక్కడ అనవసరంగా తెలియకుండా జంట అంటే నన్ను చాలా భయంకరంగా కొడతారు కాబట్టి నేను అది రిస్క్ చెయ్యను. అందుకని దయచేసి నన్ను క్షమించండి. మేము నడుస్తాం. हम लोग अभी थोड़ा रैप वॉक करने वाले हैं, जरा अच्छा जबरदस्त म्यूजिक लगाइए. कुछ तेलुगु में तो भी चलेगा, हिंदी में तो भी चलेगा. రండి పెద్దమ్మ గారు, ఈ ప్రపంచం మనల్ని ఏం చేయలేదు, మనం నడిచి చూపిద్దామండి. ఏమంటారు? రెడీ? ఎలా చూస్తారు ఏం చేయబోతున్నారండి. మీరు అందరూ కూడా రెడీ అవ్వాలి. కమ్మా నడవడానికి కూడా ఇబ్బంది లేదు, ఎలా డ్యాన్స్ చేయమలేదు కదా నేను అన్నానా? అన్నయ్య నాకేం గుర్తొస్తుంది తెలుసా, మా అమ్మగారి సినిమాలో ఎవరిని సుబ్బారావు కాసేపు ఏం పిలుస్తారో మీరు వచ్చే. ఈవిడికి చాలా ఉన్నాయండి, ఈవిడికి చాలా చాలా కాంప్లెక్స్లు ఉన్నాయండి. शुरू करेंगे कुछ? कमान रेडी करो, शाबाश करो. क्लैप्स, कमान. अन्ना 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 పట్టుకుని నడవండి సార్, సరదాగా మీ ఆవిడే కదా సార్, పట్టుకోండి. కమాన్, ఇప్పుడు మ్యూజిక్.
నా పేరేంటండి? మీ పేరు స్వాతి అండి. సత్యబాబు చెప్పండి. వెంకటేశ్వర అయిపోతారు. సత్యబాబు స్వాతి స్వాతి చెప్పండి. నా పేరు స్వాతి అండి. మా ఇంటి ఎక్కడ? మా ఇంటి తర్వాత చెప్తాను. తెలీదా మీకు? తెలుసు. రండి కళ్యాణి గారు. అవునా? వై లైక్ దట్? ఓకే ఫైన్. మీరు ఆయన చూసారా? నేనే గెలిచాను అని ఈరోజు ఆయన చేత మీరు నడిపించాల్సిందే. నా పేరు కాదండి. అబ్బే మీకు చుట్టూ కదా, మీకు చుట్టూ మీరు అక్కడ పిలవండి.
Srinu Ramnagar. So guys, సందుల మన్ను కోసం ఎదుగుతాడే రోడ్డు